పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందే అనే ఒక సరే అది ఎమోషనా? లేకపోతే ఆళ్ళ సెంటిమెంటా? కోరుకున్నారా? ఇప్పటికైనా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలనుకున్నారా? ఏదైనా గాని. అందరూ ఒక తాటి మీదకొచ్చారు. దాని తర్వాత జరిగిన పరిణామాలేంటో గూడా చూసాం. సరే ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో అది కాస్త మళ్ళీ అంటే రాజకీయాలకి తావిచ్చింది. యెస్. మొదటిసారి అది జరిగినప్పుడు ఇక్కడెక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ గాని, లేదా ఇతర పార్టీలు విపక్షాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు గూడా మద్దతిచ్చాయి. అఖిలపక్ష మీటింగ్‌లో గూడా భారతదేశ ప్రభుత్వంతో మేమున్నాము. ఏ డెసిషన్ తీసుకున్నా గూడా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. కానీ 2 రోజుల పరిణామాలతో కొంత రాజకీయ విమర్శలకు గూడా తావు దొరుకుతుంది గాబట్టి ఏం జరిగిందనుకోవాలి? రైట్ మేడం. యాక్చువల్‌గా ఇంకోటి ఇక్కడే విషయం ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. నేను అంతే 2 దేశాలు గూడా కామన్ సెన్స్‌తో ఆలోచించి నేను చెప్తాను. కాల్పుల విరమణకు అంగీకరించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. అంటే అంతకుముందు జరిగింది ఏ సెన్స్‌తో అన్నట్టు? నేనదే చెప్పాను. హ్మ్. నేను వాస్తవానికి మే 7th ఈవినింగ్ వరకు కూడా చాలా డిబేట్‌లో పాల్గొన్నాను. ఎందుకంటే మాక్ డ్రిల్ అంటే ఏంది? ఇవన్నీ ఏంటి? యుద్ధ పరిస్థితులని. ఎప్పుడైతే ఒక దాడి ప్రారంభమైందో సో యుద్ధం ప్రకటించబడిందా? యుద్ధం ఇప్పుడు అంటే కొందరు అంటారు టెక్నికల్‌గా యుద్ధం ప్రకటించలేదు కదా! జస్ట్ కాల్పులే కదా! అని. అవును. హ్మ్. సో ఏదైనా కూడా ఎప్పుడు కూడా యుద్ధం అనేది జీవో ఇచ్చో, పేరంటం పెట్టి, వాయినాలు ఇచ్చి, కొడుకులకు పెట్టి, బట్టలు పెట్టి యుద్ధం ప్రకటించరు. ఇది సిస్టమ్ జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో దాన్ని అంటే కార్గిల్ అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. అది యుద్ధం కాదన్నప్పుడు మనం చెప్పుడు. ఇప్పుడు యుద్ధంగా వ్యవహరిస్తుంటాం. సరే అది డిబేట్ అంశం కాకుండా ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో మనం మన దేశ వ్యవస్థ యొక్క త్రిదళాలకు గౌరవించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఉంటుంది. ఏం మాట్లాడిన కూడా ఏది కూడా ఎందుకంటే మన డిబేట్స్ మనం ఎలా చేసినట్లుగో వక్ర భాష జరుగుతున్న ఉద్దేశం చాలా డిబేట్లు ఆపాను. పోలేదు. చాలా మెచ్యూరిటీగా చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ట్రంప్ కామెంట్ చేసిన తర్వాతనే ఇది శృతి తప్పిందే అంటే అక్కడ జరగరానిది ఏదో జరిగింది, ఎట్లో ఏమో జరుగుతుంది అనేది నేను సమయం పాటిస్తూ చూస్తూ ఉన్నాను. ఓకే. వాస్తవానికి అలా నేను చాలాసేపు ఆయన ట్వీట్ చదివాను. సరే వాస్తవానికి ఇది భారత వ్యవస్థలు డిక్లేర్ ప్రకటించాల్సింది. ఇది కాల్పులు. దానికన్నా ముందే ట్రంప్ ట్వీట్ ద్వారానే బయటకు వచ్చినట్టుగా నాకున్నటువంటి సమాచారం. కరెక్ట్. హ్మ్. హ్మ్. మన ఎందుకంటే వ్యవస్థలు ఏవి కూడా డిక్లేర్ ఆ! చేయలేదు. మన మన భారత 5కి అనౌన్స్ న్యూస్ మీడియా చేసాము. కూడా టికెట్ చేయలేదు. 3:45కే ట్రంప్ ఆయన ట్వీట్ చేశారు. అంటే హ్మ్. ఆయన ప్రమేయం లేదని 3:45 మభ్యపెట్టుకుంటే మనం ఆ! ఫులిష్ అన్నట్టు. ఆయన హ్మ్. ప్రమేయం లేకుండా ఈ కాల్పుల విరమణ జరిగింది. అది ఆపడమా, విరమణ, నిష్క్రమణ అని ఏదైనా సరే ఆయన ప్రమేయం లేకుండా, ఆయన మధ్యవర్తి లేకుండా, ఆయన నెగోషియేట్ లేకుండా జరిగిందనుకుంటే మనం నిజాన్ని దాచుకునే ప్రయత్నమో ఎవరినో ఏదో చేయాలనుకోవడం. సరే అక్కడ ఆయన వర్డ్స్ నేను 1కి 4 సార్లు పేరంతా కూడా చదివాను. ట్విట్టర్‌లో రీపోస్టింగ్ కాకుండా ఒరిజినాలిటీకి వెళ్ళాను. అంటే నేను కొంచెం ఉన్న టెక్నాలజీతో ఒరిజినల్ అకౌంట్ ఎక్కడ పోస్ట్ అయింది ఎక్కడ కూడా సేమ్ అదే పోస్ట్ ఉంది. ఎక్కడ కూడా ఆ మార్ఫింగ్ కానీ అది ఏం జరగలేదు. ఓకే. విత్ కామన్ సెన్స్ అని పదం అంటే కామన్ సెన్స్ తోటి కాల్పుల విరమణను భారత్‌లో అమెరికా ఒప్పుకున్నాయి అనేది చెప్పాడు. కామన్ సెన్స్‌తో ఒప్పుకున్నా అంటే ఇంతసేపు కామన్ సెన్స్ లేకుండా చేశారా? ఒకవేళ ఒప్పుకోకుండా కామన్ సెన్స్ లేకుండా బిహేవియర్ చేస్తున్నట్ట. దీన్ని ఎంతసేపు నేను అర్థం చేసుకోవాలన్నా కూడా మోడీ మరి ట్రంప్ గారి ఉద్దేశం ఏంటి? వీళ్ళు కామన్ సెన్స్ లేకుండా యుద్ధం చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. హ్మ్. సరే అది ట్రంప్ యొక్క వ్యక్తిగత విశేషం కాబట్టి దానిలో వెళ్ళకుండా ఆఫ్ ఏది కోర్స్ అవతల జరిగినా కూడా పాకిస్తాన్ అయితే కామన్ ఇక్కడ సెన్స్ జరుగుతున్న లేకుండానే యుద్ధం దాడి ఈ చేసింది. దేశం అది వేరే ఇప్పుడు విషయం. జరుగుతున్న యుద్ధము, దాడి, అటాకు, ప్రతీకారం కాంప్రమైజ్ ఏంటంటే మన సాయంత్రం మన 3 గంటలు విరమణ నేను చేసి కొట్టిరుగా. నేను ఆ! చెప్తాను. నేను మీరు చెప్తాను. కాంప్రమైజ్ అది కావట్లేదు కామన్ అంటారు. అండి. ఆ! నేను చెప్తాను ఒక్క నిమిషం. నాకు కొంచెం ఓకే. ఓకే. ఇది త్రివిధ దళాలు చేస్తున్నటువంటి ఏదైనా సరే మనం గౌరవించాల్సిందే. మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, మన పార్టీ అయినా కాకుండా, మనకి గౌరవమేనన్నా కూడా అది చేయకూడదు. ఎందుకంటే క్షత్రియ ధర్మం అని ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ కులాల గురించి కాదు. రాజు, పాలకుడు, ధర్మం అంటే యుద్ధం చేస్తున్నప్పుడు పాలకుడి నిర్ణయాలని గౌరవించాలి. ఏదైతే కాకుంటే మన రాజద్రోహం కేసులు కానీ ఇట్లా రకరకాలు వస్తాయి. ఈ క్షత్రియ ధర్మం ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? మన పీఓకునో మన ప్రజల్లో దాడి చేసింది కాబట్టి మనం దాడి చేయాలి. సామాజిక న్యాయము, సామాజిక వ్యక్తులు ఆలోచించే విధానం వేరు. అంటే కొందరు నిన్ను కొట్టినా కూడా ఏదో తుడుచుకొని వెళ్ళిపోతాడు. కొందరు ప్రతీకారం తీర్చుకుంటారు. అంటే రాజు యొక్క బాధ్యతలు దాడి, ప్రతిదాడి అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేస్తుంది క్షత్రియ ధర్మం రాజా పాలకుడు చేస్తుంది. పీఓకి మనకు కావాల్సింది. కానీ పీఓకి కానీ ఇతరత్ర ఏ విషయంలో కానీ మనం తిరిగి పొందాలంటే ఎంతవరకు ఏం లాస్ అయ్యి ఏం పొందుతాం అనేది ఆలోచించాల్సి వస్తుంది. కానీ అది ఇప్పుడు మనం శ్రవణ్ గారు, ఒక్క చర్చించాల్సి నిమిషం. ఒక్క నిమిషం. మళ్ళీ ఇదే ట్రంప్ మళ్ళీ ఇంకొక మాట్లాడారు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపాను. భారత్ పాక్ వ్యవహారాలపై మరోసారి మాట్లాడారు ఆయన. ఘర్షణలు, ఉద్రిక్తతలకు పులి స్టాప్ పెట్టాలని 2 దేశాలకు చెప్పా. కాల్పుల విరమణకు 2 దేశాలపై ఒత్తిడి చేశాను. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే వ్యాపార వాణిజ్యాలు చేయమని చెప్పాను. రైట్. ఇక్కడ అదే ఇప్పుడు చర్చలు జరుగుతుంది కూడా ఏంటంటే ఇక్కడ జరగాల్సిన వ్యవహారాన్ని రాజు యుద్ధం చేస్తున్నాడు, త్రిదళ సైన్యపతులు చేస్తున్నారు. ఇంత బాగానే ఉంది. కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలు గెయినింగ్ అనేది ఇక్కడ సమస్య వచ్చింది. రాజకీయ పార్టీలు గెయిన్ చేసుకోవడం, విమర్శించడం. అంటే మేమేదో పెద్ద వీరుల్లో మోడీ
అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం, గతంలో పలానా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలానా వైద్యాలు చేసి దీన్ని చేసేసి ఓవర్గా పబ్లిసిటీ ఇచ్చేసి అవి ఏంటంటే ఒక మాన్యాకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఈరోజు మోడీ వెళ్ళి పిఓకి తీసుకురావాల్సిందే, పిఓకి జెండా బాతాల్సిందే. ఇప్పుడు మోడీ ఊకున్నా కూడా వీళ్ళు ఊరుకునేటట్లేరు అంటే ట్యూన్ చేసేసారు. అంటే ఆ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు. ఇదే సమస్య కూర్చుంది. యుద్ధంలో చేర్చే చర్యలు ఏవైనా సరే అంటే ఒక కాల్పు జరిపినా, కాల్పు జరపకున్నా, కొద్దిగా మౌనం వహించినా, 4 అడుగులు వెనక్కేసినా, ఒక వ్యక్తినో ఒక వ్యవస్థను నష్టపోవాలనుకున్నా, అంటే విద్యల్లో రకరకాల విద్యలు, యుద్ధంలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. అంటే సైకాలజీ మీద కొట్టడం కానీ, లేదా కొట్టకుండా కొడుతున్నట్టు భయం చేయడం కానీ, కొట్టాల్సినప్పుడు నిన్న జరిగింది. పాక్ ప్రధానమంత్రి ఇంత దాడి చేసిన పాక్ ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేయలేరా, కానీ పక్కకి ఎందుకు పడింది? అది కూడా విద్యలో ఒక భాగం. అంటే ఇక్కడ కూడా ఎక్కడ తక్కువ జరగట్లేదు, బాగా జరుగుతుంది. కానీ దీన్ని పొలిటికల్ పార్టీలు గెయిన్ చేసుకునే విధానంలో వచ్చింది. దానికి తోడు ఈ ట్రంప్ గారి యొక్క ప్రమేయం ఒకటి వచ్చింది. నేను సరెండర్ కాలేదని వీళ్ళు పార్టీలు చెప్పుకోవడం మనం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఈరోజు వీళ్ళు చెప్పకుండా రేపు భవిష్యత్తులో అంటే ఒక టర్మ్ తర్వాత వాళ్ళు రాసే ఆత్మకథల విషయాలు అన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారని ఇప్పుడు జరిగిన చరిత్ర ఏమి దాచకుండా ఉండవు, దాగి ఉండవు, ఖచ్చితంగా వస్తుంది. మూడో పార్టీ ప్రమేయం అనేది ఉండకూడదు. కానీ ఇప్పుడు మూడో పార్టీ ప్రమేయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో మోడీ ఇరుక్కున్నాడు. వ్యాపార సంబంధాలు అంటాడు. మరి ఈయన వ్యాపార సంబంధాలా, అవన్నీ ఏంటి, ఎవరి సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలా, దేశానికి సంబంధించిన సంబంధాలా? ఇప్పుడు ఆయన ట్విట్లో చెప్పాడు, ఇన్ని రోజు సోషల్ మీడియా జరుగుతూ ఉంది, ఏదో ఆదాని మీద ఏదో లింక్ పెట్టడం వల్ల జరిగిందని. నేను సోషల్ మీడియా దాన్ని టెరిటరీగా తీసుకోను, దాన్ని డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్నాళ్ళు జరిగిన చర్చల్ని పెడితే స్వయంగా మోడీ ఇప్పుడు మీరే చెప్తున్నారు, నేను కూడా చూడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే గత్యంతరం పొజిషన్ ఎమోషనల్కు ప్రజలను నెట్టేసి ఇప్పుడు మోడీ ఊరుకున్నా కూడా జనం ఊరుకునేటట్లేరు. ప్రప్రదంగా ఇప్పుడు జరిగిన దాంట్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి మనం గర్వించదగింది ఏంటంటే, సార్ చెప్పినట్టు ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా లేనిది, అంటే గతంలో ముస్లిమ్స్ పార్టీ వైపు ఉన్న యుద్ధ సమయంలో ఓవైసీ లాంటి వారుగా బహిరంగంగా వచ్చేసి ఇండియా తరపున మాట్లాడారు. సరే ఇష్టపూర్వకంగా మాట్లాడారా, ఆఫ్ మైండ్తో మనం లోతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే 150 కోట్లు 160 కోట్ల ప్రజలంతా కూడా ఈవెంట్స్ ముస్లింగా అన్ని జాతులు, అన్ని చదువుకున్న అందరూ కూడా పాకిస్తాన్ మీద గెలిచి రావాలి, మనం పిఓకి తీసుకురావాలి. ఈ ఎమోషనల్ టార్గెట్ పెట్టిన తర్వాత ఉన్న ఫలంగా ఎక్కడో తాను భయపడా, ఎక్కడ ఎందుకు జరిగింది, కాల్పులు విరమణ చేయారు, ఇది నష్టపోయాడు మోడీ. అంటే ఇక్కడ నిన్న నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా దగ్గర ఇందిరాగాంధీ మీద పోస్టులు పెరుగుతూ ఉన్నాయి. 18,000 అకౌంట్స్ ఏదైతే మోడీకి కానీ, మోడీ పార్టీకి కానీ, లేదా దేశం గురించి కానీ వ్యతిరేకంగా పెట్టి 18,000 ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్ చేయించడం జరిగింది. అది అఫీషియల్గా చెప్తా ఉన్నారు. అది అంటే ఇక్కడ ఏంటంటే జరిగిన నష్టాన్ని, ఇప్పుడు యుద్ధం వల్ల ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఏం నష్టం అని వేరే విషయం. ఇక్కడ పార్టీ ప్రతిష్ట కానీ, మోడీ ప్రతిష్ట కానీ దెబ్బతినకుండా ఉండడానికి ఇవన్నీ మోటివేషన్ జరుగుతూ ఉన్నాయి ఈ పార్టీ మీటింగ్లో. ఎందుకంటే యుద్ధానికి ముందు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు యుద్ధానికి ముందు అఖిలపక్షం పెట్టినప్పుడు కాల్పుల విరమణ విషయంలో అఖిలపక్షం ఎందుకు పెట్టకుండా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకునే ముందు కానీ, నిర్ణయం ప్రకటించిన తర్వాత కానీ ఎందుకు నెగోషియేట్ చేస్తున్నారు, అంటే ఎందుకు అఖిలపక్షం మళ్ళీ పెడుతున్నారు. అఖిలపక్షం పెట్టి చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి కానీ, మోడీకి కానీ, భారత ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఏదైతే నిర్ణయం అఖిలపక్షం మొదటిసారి కూర్చున్న వాళ్ళు ఈసారి కూర్చొని నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఎంతనో ఉంది కదా. ఇంతవరకు అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళకి బస్ వర్క్ లోడ్ ఉండవచ్చు, లేదా మరి ఏముందో. కానీ అఖిలపక్షం కూడా పెట్టి దాన్ని ఏం జరుగుతుందో, మనం ఎంతవరకు రీచ్ అయ్యాము, ఏం జరిగింది, ఏం జరగబోతుందని ఒక ట్రాన్స్పరెంట్ అయితే ఇంతవరకు ప్రకటించలేదు. ఏదన్నా వార్తల ప్రకారం మనం చూస్తాము. యుద్ధ సమయంలో అలాంటి వార్తలే ఉంటాయి, ఏవి కూడా డిక్లేర్ చేయరు. అఫీషియల్గా దాడి చేశామని, మనం దాడి చేసాము, 10 విమానాలు బలగొట్టామని మనం అంటాం, మన మీద దాడి జరగలేదంటారు. లేదా అతను అప్రతిష్ట చేయడానికైతే వాళ్ళకి నేసి ఇవన్నీ కూడా గ్యాసిప్స్ వస్తూ ఉంటాయి. వార్తల్లో చూసి మనం ఏమి డిసైడ్ చేయడానికి కూడా వీలు లేదు. ఇప్పటికిప్పుడు నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి అణు కేంద్రం మీద కూడా దాడి చేశాము, దాడి జరిగిందని ఒక వార్త వస్తూ ఉంది. వాళ్ళని ప్రకటిస్తలేరు, మన వాళ్ళు ఖండించారు. ఈ ముందు డీజీఓ గారు కూడా ఖండించారు, మన బీబీసీలో కూడా వచ్చింది. సో ఏది జరిగినా కూడా యుద్ధం చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా, లక్ష్యాన్ని ఛేదించకున్నా మన అవసరం వచ్చినప్పుడు మనం యుద్ధం చేయాలనుకున్నాం, పోరాడకపోతే సమయం పాటించి మన అంతకన్నా నష్టం వచ్చినప్పుడు, మన భారత పౌరులకు ఇబ్బంది వస్తుందన్నప్పుడు వెనకడిగేసిన కూడా తప్పేం లేదు. అది ఓటమి కూడా కాదు. కానీ ఇది మూడో వ్యక్తి ప్రమేయంతో దేశం, అంటే ఇందిరాగాంధీ ఆ రోజుల్లో మెడలోంచి కూడా IMF నిధులు రాకుంటే IMF నిధులు తీసుకొచ్చి 1971లో సరెండర్ కాలే. ఆమె సరెండర్ కాకుండా నెగోషియేట్ చేసుకుని ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి దానికి కాంప్రమైజ్ కాలేదు, నిధులు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఈ IMF లింకులు
ఈ యుద్ధం ఈ వ్యాపార అవసరాల కోసం Hmm. నువ్వు ఈయన వెనక్కి అడిగేస్తే ఇప్పుడు ఆయన ప్రతిష్ట దెబ్బతింటుంది, దేశ ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉంది. నీకు యుద్ధ విద్యలో అంటే ఈ త్రివిధ నిర్ణయాలలో ఏమన్నా భాగాల్లో బాగా వెనక్కి చేసిన తప్పేం లేదు. కానీ Hmm. ఒక మోడీల అమెరికా ప్రెసిడెంట్ Trump. ట్రంప్ యొక్క బ్లాక్మెయిల్కో బెదిరింపులకో సూచనలకో మాత్రం ఇది దక్కితే మాత్రం మంచి పద్ధతి కాదు. దానివల్ల చరిత్రలో కొంచెం చరిత్రహీనుగానే